జిఎన్పిఎం దైవ సేవకులందరికీ ఈ 2024 సంవత్సరంలో ఈ మొదటి నెలలో మరోసారి మనందరం కలుసుకొని దేవుని విలువైన మాటలు వినటానికి దేవుడు చూపిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులారా, దేవుని యొక్క ఉన్నతమైన పదవిని మనం కలిగి ఉన్నాం. ఇదేదో లోక సంబంధమైనటువంటి పదవులతో సంబంధించింది కాదు. పరలోకపు దేవుడు భూమి మీద ఆయన పని చేయటానికి ఈ లోకములో మనందరినీ ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఉచితమైన కృప చొప్పున ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నప్పుడు ఎన్నికతో మనము ఎంత భారంతో, బాధ్యతతో పని చేయాలో అది మనం తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈ సంవత్సరం నా తీర్మానం ఏంటంటే, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి, ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నటువంటి స్థలములోనైనా వీలైనంత వరకు దేవుని సువార్త చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి అనే ఒక తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే దినాలు గడిచిపోతున్నాయి. దైవ సేవకులు కేవలం సంఘ కూడికలకే పరిమితమైపోయి దేవుని సువార్త విషయంలో వెనుకంజ వేయటం వలన ఈ రోజున సువార్త అనేటువంటిది వెళ్ళవలసినంతగా వెళ్ళటం లేదు. ఆత్మలు రక్షించబడవలసినంతగా రక్షించబడటం లేదు. అందుచేత లోక సంబంధమైనటువంటి పని విషయంలో లోకస్తులు ఎంత తొందరపడుతున్నారో, ఎంతగా టయాన్ని పాటిస్తున్నారో, అంతకంటే ఎక్కువగా ఒక క్రమమైనటువంటి విధానంలో ఈ పరిచర్య లేక దేవుని సేవకులుగా మనందరము గుర్తించి జరిగించవలసిన ఒక బాధ్యత కలిగిన పని అని మనం ఎరిగి ఉండటం, ఆ పనిలో మనం బలంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది మన జీవితములో మనము జరిగించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము అని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని సేవకులారా, విస్తారమైన పని ఉంది. పనివాళ్ళు కూడా ఎక్కడ పడితే ఎక్కడ విస్తారంగా కనబడుతున్నారు. ఫలితం మాత్రం కనిపించటం లేదు. పని ఉంది, పనివారు ఉన్నారు, ఫలితం మాత్రం కనిపించటం లేదు. కానీ అపోస్తలులు ఎక్కువ పని ఉంది, తక్కువ మంది పనివారు ఉన్నారు. ఫలితం ఎంత అద్భుతంగా కనిపించింది వాళ్ళ పరిచర్యలో. అర్థమవుతుందని నేను చెప్పే మాటలు మీకు. ఆనాడు కూడా పని ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, ఫలితము ఎక్కువగా కనబడింది. కానీ ఈరోజు పని విస్తారంగా ఉంది, పనివారు కూడా ఉన్నారు, ఫలితం మాత్రం శూన్యంగా కనబడుతుంది. ఏంటి కారణం? ఎందుకు మనము అలాగూ ముందుకు వెళ్ళలేకపోతున్నాం? దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం జాగ్రత్త పరుచుకోవటం అనేది చాలా అవసరం. అందుకే ఈ రోజు నుండి నేను మీతో అపోస్తలులు వారి జీవిత చరిత్రను గురించి చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. అపోస్తలులు వారు జరిగించినటువంటి పరిచర్య.
ఈ రోజున మనము అదే పరిచర్యను చేతపట్టుకొని వెళుతూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో నుండి ఈ అపోస్తులను గూర్చి మీతో చెప్పాలని మేము ఆశపడుతున్నాం. దైవజనులకు ఒక హెచ్చరిక. నాన్న చెప్పాడు ఇందాకే, ఈ సంవత్సరము నుండి ఒక స్ట్రిక్ట్గా ఈ జిఎన్పిఎం మినిస్ట్రీ పనిచేసే విధానంలో మీ అందరినీ నడిపించాలి అనే ఉద్దేశం మాది. అందుచేత ప్రతి ఒక్కరూ చెప్పబడే అంశం, చెప్పబడే మాటలు మీరు నోట్ చేసుకుని వాటిని ధ్యానించి మరికొన్ని విషయాలను మీరు సేకరించి ప్రభు కొరకు వాడబడాలనేది మా కోరిక. మీరు నోట్ చేసుకున్నారా లేదా అనేటువంటి దానికి మేము ఒక 4 నెలలకు 5 నెలల తర్వాత మీకు ఒక ఎగ్జామ్ పెడతాం చెప్పబడినటువంటి మాటలను బట్టి. ఆ ఎగ్జామ్ను బట్టి ఎవరు ఏ విధమైనటువంటి రీతిగా వింటున్నారో, వ్రాసుకుంటున్నారో, అర్థం చేసుకుంటున్నారో, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలియబడుతుంది. అందుచేత బహు జాగ్రత్తగా దేవుని యొక్క సంగతులను మనం తెలుసుకోవాలని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఈ దినాలు ఏదో పూర్వమందు వెళ్ళి 4 మాటలు చెబితే వినే దినాలు కాదివి. మనము వెళ్ళి మాట్లాడుతుంటే మనల్ని ప్రశ్నించే దినాలు ఇవి. ప్రశ్నించే దినాలలో ప్రశ్నించే వారికి జవాబు ఇవ్వవలసిన అవసరత ఉందంటారా లేదంటారా? మతోన్మాదులు ప్రియులారా ప్రశ్నించే ఆ ప్రశ్నలు ప్రక్కన పెట్టండి. వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మార్పు చెందరు. వాళ్ళు ఏదో ఒక విధానంగా ఒక పనిగా పెట్టుకుని వెళుతున్నారు ఇది. కానీ ఎంతోమంది చదువుకున్నవారు మనలను బైబిలును గురించి ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది. అది నేను చెప్పటం లేదండి, బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. ఒకసారి లేఖనాలను తెరచి మనం బైబిల్ గ్రంథములో లేఖనాలను తెరచి పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు. హేతువు అడుగు ప్రతి వానికి అన్నాడు. చూడండి అక్కడ హేతువు అడుగు ప్రతి వానికి ఎట్లా సమాధానం చెప్పాలి? తెలియకుండా తెలిసినట్టుగా సమాధానం చెప్పకూడదు. తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలియదు తెలుసుకుని చెబుతాను అని చెప్పాలి. అంతేగాని తెలియకపోయినా తెలిసినట్టు చెప్పటానికి ప్రయత్నం చేస్తే దేవుని దృష్టిలో మనం దోషులుగా నిలవబడవలసిన అవసరత ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, అంటే మీ మనస్సాక్షిలో ఎటువంటి లోపము లేకుండా, మీ మనస్సాక్షిలో ఎటువంటి పొరపాటు లేకుండా నిర్మలంగా పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఒక నిరీక్షణ ఉంది కదా, మీలో ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? ఈ లోకములో మనము బ్రతుకుచు జీవిస్తూ ఉండగా మన బ్రతుకునకు పరమార్థం చెప్పినటువంటి దేవుని మాటలు విన్నాం. మన కొరకు యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించాం. విశ్వసించినటువంటి మనం మరణిస్తే మరొక లోకముందని నిరీక్షణ కలిగి
ఉన్నాం, అంతే కదండి. మరణిస్తే మరొక లోకం ఉంది అని ఒక నిరీక్షణ మనకుంది. లోకానికి లేదు. లోకం ఏమనుకుంటుంది? ఇప్పుడు మరణిస్తే ఇంకేమి లేదండి, అంత అయిపోయింది అని అనుకుంటుంది లోకం. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే మరణించిన తర్వాత మరొక జన్మలో వాడు మంచిగా బ్రతికితే ఒక మంచి జంతువుగానో ఒక మంచి కుక్కగానో లేకపోతే మరొక రూపములో పుడతారు అనేటువంటి ఉద్దేశం మరికొంతమంది ఉంది. కానీ వారందరికీ మించిన, మనందరికీ తెలిసిన, పరలోకమందున్న దేవుడు మనకు తెలిపిన ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ మనకు చూపించాడే. ఆ నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి, మిమ్ములను ఎవరైనా ప్రశ్నించే ప్రతి వానికి ఎలా సమాధానం చెప్పనమన్నాడు? భయముతోనూ వణకుతోనూ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండండి అని చెప్పాడు. కనుక దైవజనులమైనటువంటి మనం లోకానికి సమాధానం చెప్పేవారము అనే విషయాన్ని మర్చిపోవద్దు. నేనేదో చేతగానివ్వండి, నేనేదో నా సేవ నేను అలా చేసుకుంటూ పోతున్నాను, ఏదో నా యొక్క కాలం గడిచిపోతుంది, నా బ్రతుకు గడిచిపోతుంది అన్నట్టుగా మనం సేవ చేయకూడదు. నాయకులమైనటువంటి మనము ఆత్మల విషయంలో దేవునికి లెక్క చెప్పాలి అనేటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా. కనుక ప్రియమైనటువంటి దైవ సేవకులారా, ఇక్కడ నిలబడిన నేనైనా మీరైనా మనమందరము దేవుని వాక్య విషయంలో ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. హేతువు అడుగు వారికి మనము సమాధానము చెప్పాలి అనంటే మనము తెలుసుకోవాలి. అందుకే నేను ప్రతి నెల మీకు జ్ఞాపకం చేసే మాట, ఎంతటి పెద్ద బోధకుడైనా దేవుని వాక్యము దగ్గర విద్యార్థిగా ఉండిపోవాలి. నిత్య విద్యార్థి, ఒకరోజు విద్యార్థి కాదు, లేకపోతే ఒక సంవత్సరం విద్యార్థి కాదు, 3 సంవత్సరాల విద్యార్థి కాదు, లేకపోతే ఒక 8 సంవత్సరాల విద్యార్థి కాదు. ఎటువంటి విద్యార్థులం? సేవకులమైన మనందరం నిత్య విద్యార్థులం. అంటే నిత్యము నేర్చుకునేవారం, నేర్చుకుంటూ వాక్యాన్ని తెలుసుకుంటూ లోకానికి తెలియచెప్పేవారం అనే విషయాన్ని మనము ఎరిగి దేవుని వాక్యములో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. అందరూ కూడా తలల వంచి మన మనస్సులను దేవుడు దర్శించి అనేకమైన విషయాలు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధానములో మమ్మలను ప్రేమించి ఈ 2024వ సంవత్సరంలో ఈ మొదటి నెలలో మేమందరము మీ సన్నిధానములో కూడి మరొకసారి మీ మాటలను ధ్యానించే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకిచ్చారు. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మాటలు నీవి, మాట్లాడుచున్నటువంటి నేను మనుషుణ్ణి. నీ ఆత్మ జ్ఞానము అనుగ్రహించి, నీ ఆత్మ సహాయము అనుగ్రహించి, నీ మాటలు నీ మాటలుగా బోధించగలిగిన కృప దయచేయండి. వినిన మేమందరము నీ మాటల ప్రకారము బ్రతికేవారిగా, మరి ఎక్కువగా నీ పరిచర్యలో పాలుపంపులు పొందేవారిగా మమ్మల్నందరినీ సిద్ధపరచమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తులుల జీవిత చరిత్ర మనకెంతో అవసరం. ఎందుకంటే నేను మొదటి నుండి మీకు చెబుతున్నాను, నేను ప్రసంగాలు చెయ్యను,
మీరందరూ ప్రసంగాలు చేసేవాళ్లే. ప్రసంగాలు చేసే మీకు మళ్ళీ ప్రసంగం అవసరం లేదు. అయితే వాక్య విధానం ఏంటో మనము తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు మనం బైబిల్ గ్రంథములో నుండి 66 పుస్తకాల యొక్క విధానం నేర్చుకున్నాం. ఎక్కడ ఏ పుస్తకము మనము ఉంచాలో, ఎక్కడ ఏ పుస్తకాన్ని వరుసలో మనం చదవాలో, ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి విధానం ఏంటో మనము నేర్చుకున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో కొన్ని జాతుల వారు ఉన్నారు. ఆ జాతులు ఎలా పుట్టాయి, ఎలా పనిచేశాయి, ఎలాగూ అవి నాశనమైపోయాయి, ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్నటువంటి జాతులైనటువంటి వీళ్ళంతా ఏ విధముగా పుట్టారు అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యములో చాలా దినాలు వాటిని గురించి ధ్యానం చేశాం. తర్వాత బైబిల్ గ్రంథములో ఉన్న హేరోదులు ఎవరు, ఎంతమంది, ఏ కాలములో వారు పనిచేశారు అనే విషయాలు కూడా నేర్చుకున్నాం. తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్న చక్రవర్తులు ఎవరు, ఎవరిని చక్రవర్తులు అంటారు, బైబిల్ గ్రంథములో ఉన్న చక్రవర్తులు ఎంతమంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అనేటువంటి విషయాలు దైవ గ్రంథములో నుండి మనము తెలుసుకుంటూ వచ్చాం. ప్రియులారా, బైబిల్ అనేది ఒక గొప్ప గని అని, దీనిని తోడే కొలది కూడా ఎన్నో విషయాలు బయటపడతాయని, తోడుకోవటం మనవంతైతే ప్రియులారా వాటిని మనం బయటకు తీసుకొచ్చి నిజంగా లోకానికి అందిస్తే లోకం ఆశ్చర్యపోవాలి. అంత గొప్పది బైబిల్. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు ఒక మత పుస్తకంగా మనం ప్రకటించకూడదు. ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైన, ఉన్నతమైన స్థానములో నిలిపి బైబిల్ గ్రంథాన్ని మనం ప్రకటించటం నేర్చుకోవాలి. అందుకే ఈ రోజు నుండి మనం అపోస్తుల చరిత్ర, ఆ అపోస్తుల చరిత్రలో అగ్రగణ్యుడు, ప్రతి సమయంలో కూడా ముందుండి నడిపించే నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి పేతురు జీవిత చరిత్రను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, పేతురు గారి, అపోస్తులుడైన పేతురు గారి జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందుగా అపోస్తులు ఎవరు, వారు ఎంతమంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, ఆ మాటలు మీరు బాగా గమనించండి. ఆ 12 మంది అంటే పైన ఒక 12 మంది ప్రియులారా చేసినటువంటి లేక ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులు, శిష్యులు కనబడుతున్నారు. ఆ అపోస్తులు, ఆ 12 మంది ఎవరంటే, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, పిలుపు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మళ్ళీ ఏమంటాడంటే, ఆ యేసు ఆ 12 మందిని పంపుచు అని అంటాడు. ఇప్పుడు అపోస్తులు ఎవరు అనంటే ఇక్కడ మనకు అర్థమైంది అపోస్తులు ఎవరని. ఇప్పుడు కూడా వస్తున్నారులేండి చాలా మంది, వారంతటికి వారు పేర్లు పెట్టుకుని వచ్చే అపోస్తులు. దేవుడు ఏర్పాటు చేసిన అపోస్తులు వేరు, మనంతటికి మనం అపోస్తులుగా పేరు పెట్టుకుని బ్రతకటం వేరు. అపోస్తులుడు అనే మాటకు అర్థం పంపబడినవాడు. పంపబడినవాడు, పంపబడ్డాడు అంటే పంపినవాడు ఎవరో ఒకరున్నారనే కదా అర్థం. పంపబడినవాడు అని అంటే పంపిన వారెవరో ఉన్నారు. ఆ పంపిన వారే, ఆ పంపబడిన వారే దేవుని విలువైన శక్తివంతమైన వాక్యాన్ని చేత పట్టుకొని ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వీరులు. ప్రియులారా,
ఆలోచించండి. ప్రపంచంలో రాజులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు, న్యాయాధిపతులకు భయపడలేదు, లోక సంబంధమైనటువంటి నాథులకు భయపడలేదు. ఎన్ని విధాలుగా సాతానుడు పోరాటం చేసినా ఆ పోరాటాన్ని అధిగమించి జయించి లోకమంతటికి ఒకే ఒక సువార్తను ప్రకటించిన అపోస్తలులు వీరే. ప్రియులారా, ఆలోచించండి. మనుషులు 12 మందే గాని ప్రపంచానికి నేటి వరకు, క్రీస్తు రాకడ వరకు కావలసిన మాటలన్నీ మనకు ప్రియులారా అనుగ్రహించి వెళ్ళారు. అందుకే సంఘము అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంది. అంటే సంఘానికి ఇవ్వబడిన వర్తమానం, సంఘానికి దేవుడు ఇచ్చిన వర్తమానం అపోస్తుల వర్తమానం. అది కాక నేను ఒక క్రొత్త వర్తమానం తీసుకొస్తాను అని అంటే దానిని మనం ఎప్పుడు కూడా సహించకూడదు, తీసుకోకూడదు. అపోస్తుల యొక్క బోధ ఎక్కడి నుండి తెచ్చుకున్నారు? యేసుక్రీస్తు నుండి తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు? పరలోకపు తండ్రి యొద్ద నుండి తెచ్చుకున్నాడు. ప్రియులారా, అంటే పరలోకము నుండి వచ్చిన బోధ యేసుక్రీస్తు వారు మనకు తెలియచెప్పగా ఆ బోధను దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో తిరిగి వారు ఆ బోధను చాలా జాగ్రత్తగా వారి యొక్క హృదయాలలో పెట్టుకొని లోకానికి ప్రకటన చేశారు. అది అపోస్తుల బోధ. ఇక ఆ బోధ తప్ప మరి యొక్క బోధ ఏది వచ్చినా అది సాతాను బోధ అయినా అవ్వాలి, భిన్నమైన బోధ అవ్వాలి తప్ప అది అపోస్తుల బోధ గాని పరలోకపు బోధ గాని కానే కాదు. అది నేననటం లేదండి, అది నేననటం లేదు. పౌలు గారే గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్పాడు. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథములో గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో 6వ వచనము నుండి మనము చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, ఏ సువార్త అంటే అపోస్తలుడైన పౌలు నాటికే భిన్నమైన సువార్త ఉందా? ఉందండి, ఉందండి. భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని అన్నాడు. చూడండి, త్వరగా తిరిగిపోయారట. ఏ సువార్త వైపుకు? భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయారంటే నిజమైన సువార్త కంటే భిన్నమైన సువార్తే ప్రజలకు ఎలా ఉంది చెప్పండి? ఆకర్షణీయంగా ఉంది, వినటానికి సొంపుగా ఉంది. ప్రియులారా, అందుచేత పౌలు గారు చెప్పిన బోధ, అపోస్తలులు చెప్పినటువంటి బోధను విడిచి భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోవటం చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటున్నాడు పౌలు గారు. అంటే పౌలు గారు లాంటి బోధకుడు బోధించినటువంటి లేక ఆయన బోధ విన్నవారే సువార్త తట్టు నుండి త్వరగా తిరిగిపోయారు అనంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో, ఎంతగా మనిషిని ఆకర్షించే పరిస్థితిలో భిన్నమైన సువార్త ఉందో మీరు ఆలోచించండి. ఇప్పుడు చదవండి. మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. కలవరపరిచే సువార్తలు, కలవరపరిచే బోధలు. ఏవండి, ఒక రోజున నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రియులారా నిలబడ్డాను ప్రార్థన చేయటానికి. ఒక సహోదరికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. మీరేం చేస్తారండి అన్నాడు. నేను దైవ సేవకుడిని, సేవ చేస్తాను అని అన్నాను. పరలోకపు తల్లి గురించి చెబుతా వింటారా అన్నాడు. పరలోకపు తల్లిని గురించి చెబుతా వింటానన్నాడు. నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా చెబుతా వింటావా అన్నా. నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా చెబుతా, నువ్వు చెప్పిన వాటిని అవి ఎలా తప్పో చెబుతా వింటావా అని అన్నాను.
అదేంటండి అట్లా అంటున్నారు? వెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే పరలోకమందున్న దేవునికి భార్య ఉందని, పరలోకమందున్న దేవునికి భార్య ఉందని, ఆ భార్య వలనే యేసు ప్రభు పుట్టాడని, లేకపోతే ప్రియులారా ఈ లోకానికి ఇదిగో ఆ భార్య వలనే మనందరము వచ్చాము అని బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఇదే గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న మాటలు తీసుకుని చెబుతారండి. వాళ్ళు చెబుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటదంటే చెప్పటానికి వీలు లేదు. వీళ్ళొకలైతే బ్రెన్హామ్ అనేటువంటి ప్రియులార ఒక బోధకుని యొక్క వాళ్ళు యేసు క్రీస్తును కంటే విలియం బ్రెన్హామ్ అనే దేవుడిగా చూస్తారు. వాళ్ళు ఏ విధంగా వస్తారంటే యేసు క్రీస్తును తీసుకుని వస్తారు మన దగ్గరకు. యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలే బైబిల్ గ్రంథంలో చెబుతారు. చివరికి మనకు ప్రియులార బ్రెన్హామ్ గారి యొక్క బోధలు వినిపిస్తారు. ప్రియులార వీలైతే నేను బ్రెన్హామ్ గారి చరిత్ర చెబుతాను తర్వాత మీకు. అసలు ఆయన ఎలా పుట్టాడు, ఏ విధంగా ఈ యొక్క పరిచర్య వచ్చిందనేది. ఈ రోజున కోట్ల మంది తిరిగిపోయారు దాని వైపు, కోట్ల మంది తిరిగిపోయారు. మనలో కూడా ఒకడు వెళ్ళిపోయాడు. ఆ బోధకే మనలో కూడా ఒకడు వెళ్ళిపోయాడు. ప్రియులారా వాళ్ళు చెప్పేటువంటి బోధ కయీను యొక్క వంశావళిలో కయీను పేరు లేదు గనుక కయీను సర్పానికి పుట్టాడు, సర్పము అవ్వతో కూడగా పుట్టినవాడు కయీను, ఆదాముకు పుట్టినవాడు కాదంటూ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను వక్రీకరించి ప్రియులారా ఎన్నో విధాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారు. వారు ప్రసంగాల దగ్గర అల్లరి తప్ప ఏముండదు. ప్రసంగం వింటారో లేదు కానీ హల్లెలూయలు ఆమేన్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ప్రసంగం అంతా ఇక అదే. కూర్చున్న వాళ్ళ దగ్గర అక్కడ కూర్చున్నామంటే చెప్పేవాడి మాట అసలు వింటామో లేదో తెలియదు, వాళ్ళ మాటలే వినబడతాయి. ఇటువంటి వారు ప్రియులారా వచ్చారు. తర్వాత యెహోవా సాక్షులు అనేటువంటి వారు అసలు వాళ్ళు యేసుక్రీస్తునే నమ్మరు, క్రొత్త నిబంధననే వాళ్ళు నమ్మరు, తప్పు అని అంటారు. ఇటువంటి భిన్నమైనటువంటి బోధల తట్టుకు నేటి దినాలలో కోటాను కోట్ల మంది తిరిగిపోతున్నారు. అందుకే పౌలు గారు చెబుతూ ఏమంటున్నాడంటే అది క్రీస్తు యొక్క సువార్త కాదు, మిమ్మల్ని చెరపగోరి కొంతమంది వచ్చారు అని అంటూ అసలు మీరు సువార్త అంటే ఎలా వినాలో ఎలాగూ మీరు ఉండాలో తెలియచేస్తూ కిందేమంటాడో చూడండి. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవుతాడు. 66 పుస్తకాలలో ఉన్న బోధ కాక, యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ కాక, అపోస్తులు చెప్పినటువంటి పరలోకపు బోధ కాక మరి యొక్క వ్యక్తి వచ్చినా లేదు, పరలోకము నుండి ఒక దూత వచ్చి చెప్పిన మీరు నమ్మండి అన్నాడా, నమ్మొద్దన్నాడా? పరలోకం నుండి దూత వచ్చినా కూడా నమ్మవసరం లేదా? నమ్మకూడదా? మరి మాకు దేవుని దూత కనపడింది, నా మాతో ఇది మాట్లాడింది అది మాట్లాడింది అని రకరకాలైన మాటలు వినిపిస్తున్నారు. మరి వాళ్ళ మాటలకే ప్రజలు ప్రభావితం అవుతున్నారు కదా. పౌలు గారు చెబుతున్నాడు, మేమైనను పరలోకము నుండి వచ్చినటువంటి దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడేమైపోతాడు? శాపగ్రస్తుడు అయిపోతాడు. చదవండి, మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. ఇంత స్పష్టంగా ఎంత చక్కగా దైవ గ్రంథంలో బైబిల్లో దేవుడు వ్రాయించి మన చేతికిస్తే దీనిని అనుసరించి బ్రతకవలసిన మనం ఎవరో చెప్పిన మాటలను వెంటనే తీసేసుకొని చాలా అద్భుతంగా చెప్పాడు అని అనుకుంటూ మనము కూడా వెళ్ళిపోయి ఆ బోధలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి ప్రభావితం చేస్తున్నాం. నీ బోధల వలన ఒకవేళ ప్రియులార వేలాది మంది నీ దగ్గరకు రావచ్చేమో గాని పరలోకానికి వీరు వెళ్ళరు, వీరిని అనుసరించే వాళ్ళు కూడా వెళ్ళరు. ఇదే బైబిల్ చెబుతున్న మాట. మేము ప్రకటించిన సువార్త కాక పరలోకము నుండి ఏ దూత వచ్చి చెప్పినా వింటే మీరేమైపోతారు? యేసు క్రీస్తు కంటే గొప్ప మాటలు చెబుతాడా ఏంటి పరలోకం నుండి వచ్చిన దేవదూత?
అసలు యేసు ప్రభు కంటే ఎక్కువ తెలుసా దేవదూతకి? తండ్రి యొద్ద నుండి సమస్తాన్ని ప్రియులారా చేసుకొని నేర్చుకుని వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన కంటే ఎక్కువ తెలుసా అండి దేవదూతకి? దేవదూత అనగానే గొప్పోళ్ళు అనుకోకండి. దేవదూతలంటే మనకు పరిచర్య చేయటానికి పెట్టిన వాళ్ళ వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మన పనోళ్ళు. దేవదూతలు ఎవరు? మనకు పరిచారకులుగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన వారు కదండి. వాళ్ళు వచ్చి మనకు చెప్పటం ఏంటి? మనం చెబితే దేవదూతలు వినాలి. ఇంకో మాట చెప్పనా, దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళం మనం. ఎవరికి? దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం దేవదూతలకు ఇవ్వలేదు. దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? తన పిల్లలమైన మనకిచ్చాడు. ఇంత గొప్ప స్థాయి పెట్టుకొని ఎందుకండి తొందరపడి మనం దేవుని వాక్యాన్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాం? ఆలోచించండి. అందుకే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధను చేతపట్టుకొని దేవుని కొరకు భూమి మీద తమ ప్రాణాలు అర్పించటానికి బయలుదేరిన అపోస్తులలో అగ్రగణ్యుడు, ఉన్నతుడు, దేవుని ముందు నిలిచిన వాడు పేతురు. ప్రియులారా, ఈ పేతురును గుర్చే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పేతురు గారి గుర్చే ఈరోజు నేర్చుకోబోతున్నాం. పేతురు అనేటువంటి మాట ప్రియులారా పెట్రా అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చిన మాట. పేతురు అనేటువంటి మాట పెట్రా అనే గ్రీకు పదము నుండి వచ్చినటువంటి మాట. ఈ పేతురికే యేసుక్రీస్తు ప్రభువారు మరొక పేరు పెట్టాడు. ఆ పేరు కేఫా. కేఫా. యోహాను సువార్త వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము దేవుని వాక్యములో 42వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 42వ వచనం. యేసు నద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడు అని అర్థం. నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అనర్థం. పేతురు గారికి యేసుక్రీస్తు వారు పెట్టినటువంటి మరొక పేరేంటంటే కేఫా. కేఫా అంటే రాయి అనర్థం. ఈ కేఫా అనేటువంటి పదం అరమిక్ భాష నుండి ప్రియులర తర్జుమా చేయబడిన పదం. అరామిక్ భాష నుండి తర్జుమా చేయబడినటువంటి పదం రాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ దినాలలో ప్రభువారు తిరిగిన ప్రాంతాలలో అరామిక్ అనేటువంటి భాష ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్నారు గనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరామిక్ భాష మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఆయన వాడిన పదాలను బట్టి మనం చెప్పవచ్చు. ఆయన మాట్లాడిన పదాలను బట్టి చెప్పవచ్చు. ఈ కేఫాకే మరొక పేరుంది. అదేంటంటే సీమోను. ప్రియులారా ఉంది కదండి. సీమోను అనేటువంటి పేరు ఉన్నట్లుగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములోనే మనం చూస్తున్నాం. పెట్రా అనేటువంటి పదం గ్రీకు పదం అయితే ప్రియులారా కేఫా అనే మాట అరమిక్ పదం అయితే సీమోను అనే మాట హిబ్రూ పదం. హిబ్రూ పదం. ఇవి మనకు అర్థం కావాలి. ప్రియులారా ఈ యొక్క పేతురు లేక ఈ కేఫా, ఈ యొక్క సీమోను, బైబిల్లో సీమోను, కేఫా, ప్రియులారా పేతురు, సుమయోను అనే మాట కూడా వస్తుంది. సుమయోను అనే మాట కూడా ప్రియులారా సీమోను అనే మాటకు సంబంధించిన మాటే. బైబిల్ గ్రంథముల అపోస్తుల కార్యములలో మాట్లాడుతూ సుమయోను మీతో ఇప్పటి వరకు చెప్పాడు కదా అని ప్రియులారా చెప్పినటువంటి యాకోబు గారు యెరూషలేములో తీర్పు చెబుతూ చెప్పిన మాటలు కూడా మనం పౌలు గారి ప్రయాణాలలో చెప్పుకుంటున్నప్పుడు నేర్చుకున్నాం. సుమయోను ఎవరో. సుమయోను అనేది బైబిల్లో వచ్చినప్పుడు ఎవరు ఈ సుమయోను, ఎవరు ఈ సీమోను, ఎక్కడ సీమోను? ఎందుకంటే సీమోను అనే పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. కాబట్టి మనం ఆలోచించాలి ఈ సీమోను ఎవరు అని.
యేసుక్రీస్తు ప్రభువారు సీమోను అంటే మళ్ళీ ఇంకెవరో అనుకుంటారని. ఎందుకంటే యేసు ప్రభువుకు ఈ పేతురు కాక ఇంకొక సీమోను కూడా ఉన్నాడు. పేతురు గారు కాకుండా ఇంకొక సీమోను కూడా ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి 12 మంది శిష్యుల యొక్క లేక అపోస్తుల యొక్క పేర్లలో ఇంకొక సీమోను కూడా ఉన్నాడు. కానీ అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సీమోనును గురించి మాట్లాడేటప్పుడు ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను అని అన్నాడు. అంటే దీన్ని బట్టి పేతురు గారి తండ్రి పేరేంటి? యోహాను. ఏవండి, మళ్ళీ మీరు యోహాను సువార్త దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మీరు గమనించండి ప్రియులారా. అక్కడ ఏమని ఉందో లేఖనాల్లో చూస్తున్నాం. 42వ వచనం 1వ అధ్యాయం మళ్ళీ చదవండి. అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు. ఎవరి కుమారుడు అంటున్నాడు ఇక్కడ? యోహాను కుమారుడు అని అంటున్నాడు. అదే యోహాను సువార్త 21వ అధ్యాయం, అదే యోహాను సువార్త 21వ అధ్యాయము దేవుని వాక్యములో 15వ వచనం చదవండి. 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను. 16వ వచనం చదవండి. ఆయన యోహాను కుమారుడవైన సీమోను. 17వ వచనం చదవండి. యోహాను కుమారుడైన సీమోను అని. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు పేతురు గారి యొక్క తండ్రి పేరేంటి చెప్పండి? యోహాను. దీనిని సంక్షిప్త భాషలో సంక్షిప్తంగా చెప్పాలి అని అంటే యోహానునే యోనా అని కూడా అంటారు. యోహాను పేరు నుండి ప్రియులారా వచ్చినదే యోనా అనే పేరు. ఎందుకు చెబుతాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరుకు వచ్చినప్పుడు నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. ఎవరిని? తన శిష్యులను అడుగుతాడు. నన్ను గూర్చి ప్రజలు ఏమనుకున్నారంటే, ఏమనుకునేది ఏంటి ప్రభువా? కొంతమంది ఏమో ఏలియా వచ్చాడు అంటున్నారు, కొంతమంది ఏమో చచ్చిపోయిన యోహాను మళ్ళీ బాప్తిసం ఇచ్చిన యోహాను మళ్ళీ బ్రతికొచ్చాడు అని అంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏమో ఆ ప్రవక్త అని అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు మరి మీరేమనుకుంటున్నారు అని అంటే వెంటనే పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రభువా నువ్వెవరో చెప్పనా? ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే ఏమంటున్నాడో మనము చూద్దాం. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు బర్యోనా అనంది. ఏమండి, బర్ అంటే ఏంటో తెలుసా? కుమారుడు. బర్ అంటే కుమారుడు. యోనా, బర్యోనా అని అంటున్నాడు చూడండి. బర్యోనా అంటే యోహాను కుమారుడు, అంటే యోనా కుమారుడు అంటున్నాడు. కాబట్టి యోనా అనరా యోహాను అనేటువంటి పదము ప్రియులర సంక్షిప్త పదము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఎందుకంటే కొంతమంది అడుగుతారు, యోహాను గారికి అక్కడ యోహానన్ ఉంది, ఇక్కడేమో యోనాన్ ఉంది, ఇద్దరు తండ్రులు ఉన్నారా అని అడిగే ప్రమాదం ఉంది. అందుకని చెబుతున్నాను మీకు ఈ విషయాన్ని. పేతురు గారి యొక్క తండ్రికి యోహానే. ఆ యోహాను అనే పదములో నుండి వచ్చినటువంటి సంక్షిప్త పదమే యోనా అనే పేరు. అందుకే బర్యోనా అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి పేతురు గారి యొక్క ఆ తండ్రి, పేతురు గారి పేరును గురించి మనం మాట్లాడుకున్నాం. పేతురు గారికి సహోదరుడు ఉన్నాడు, పేతురు గారికి భార్య కూడా ఉంది. పేతురు గారికి భార్య ఉంది. ఎందుకంటే పేతురు అత్త జ్వరముతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభును తీసుకుని వెళ్ళి పేతురు అత్తను బాగు చేస్తాడా లేదా? బాగు చేయించుకుంటాడు. అంత మాత్రమే కాదు, పేతురు గారు తన భార్యతో కూడా కలిసి సువార్త చేసినట్లుగా వాక్య భాగములో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము చూడండి ఒకసారి. వాక్య భాగములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
9వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం. తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఇప్పుడు చెప్పండి, పేతురు గారికి భార్య ఉందా లేదా? ఉంది. ఆమె కూడా విశ్వాసురాలుగా మనం చూస్తున్నాం. ఆమె కూడా పేతురు గారితో కూడా కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందింది. ప్రియులారా, ఆలోచించండి. పేతురు గారి యొక్క ఆ విధానం, ఆ అపోస్తులుని యొక్క విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక పేతురు గారిది వాస్తవానికి అతని ఊరు బెత్సయిదా అండి. బెత్సయిదా అనేటువంటి ప్రాంతం పేతురు గారిది. మనకు వాక్యంలో కనబడుతుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. చూసారా, పిలుపు బెత్సయిదా వాడని చెప్పి మళ్ళీ తర్వాత ఆ పట్టణంలో ఇంకెవరెవరున్నారో కూడా చెబుతున్నాడు చూడండి. చాలు అక్కడ మనం చదువుకున్న మాటే మళ్ళీ చదవండి. అను పట్టణం పేతురు, ఆంద్రేయ అను ప్రియులారా అనువారి పట్టణం. ఏ పట్టణం అది? బెత్సయిదా అని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి పేతురు గారి పట్టణం లేక పేతురు గారి ఊరేంటంటే బెత్సయిదా. బెత్సయిదాలో నివాసం చేస్తూ అతడు ఒక జాలరిగా చేపలు పట్టేటువంటి వాడిగా పని చేస్తున్నాడు. జాలరి చేపలు పట్టేవాడు అనగానే కులం పేరు చెప్పకండి. ప్రియులారా, ఎందుకంటే ఈ రోజున పనులను బట్టి కులం పేరు చెప్పుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వడ్రంగి అని చెప్పేసరికి మావాడే అంటున్నారు వాళ్ళు. కాదు, యూదులు వీళ్ళు. గొర్రెల కాపర్లు అనగానే మా వాళ్ళు కదా అని అంటున్నారు. గొర్రెల కాపర్లు అంటే యూదులు, గొర్రెల కాపర్లు. ప్రియులారా, ఒకే స్థలములో ఉన్న మనుషులు అనేక రకాలైన పనులు చేయొచ్చు. అవి కులాలు కాదు, అవి వాళ్ళ వృత్తులు, వాళ్ళు చేసే పనులు. ఇవి మనం గుర్తు చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. బెత్సయిదా వాడు ఈ యొక్క ప్రియులారా పేతురు గారి యొక్క సహోదరుడు కూడా మనకు కనబడుతున్నాడు అక్కడే, ఆంద్రేయ. పేతురు గారి యొక్క సహోదరుడు ఆంద్రేయ కనబడుతున్నాడు కదండి అక్కడ. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనములోను, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలోను పేతురు ఆంద్రేయ సహోదరుడైన సీమోను లేక ఆంద్రేయ సహోదరుడైన ప్రియులారా పేతురు అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇది పేతురు గారి యొక్క మొదటి పరిస్థితి. అంటే యేసు ప్రభు వారు పిలుపు లేకమునుపు లేక సువార్తకు రాకమునుపు అతని యొక్క విధానం ఇది. మరొక విషయం చెప్పనా, యోహానుగా ప్రియులారా వాక్య భాగములో మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడికానికి రాకమునుపు పేతురు గారు యోహాను శిష్యుడు. ప్రియులారా, పేతురు గారు బాప్తీసమిచ్చే యోహాను గారి శిష్యుడు. చూడండి ఒక్కసారి దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడే ఉంటది. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనము నుండి చదవండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. మీరు 35వ వచనం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. అంటే యోహాను మధ్యలో ఉన్నారు వీళ్ళు. యోహాను శిష్యులుగా ఉన్నారు. యోహాను శిష్యులుగా ఉంటూ యోహాన్ని వెంబడిస్తున్నప్పుడు నాకంటే గొప్పవాడు, నాకంటే నీతిమంతుడు ఒకడు రాబోతున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను, మీకు నాకు మనందరికీ రక్షకుడు ఆయనే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళకు చూపించగానే అప్పుడు యోహానును విడిచి వీళ్ళు ఎవరిని వెంబడించారు? యేసును వెంబడించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి
పేతురు గారు యేసు ప్రభు శిష్యుడు కాకమునుపు ఎవరి శిష్యుడు చెప్పండి? బాప్తిస్మమిచ్చే యోహాను గారి శిష్యుడు. తన యొక్క అన్న ఆంద్రేయ గాని పేతురు గారు గాని ఆయన శిష్యుడే. ఇంకొక విషయం చెబుతాను చూడండి. పేతురు గారు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కొన్ని సంగతులు తెలుసుకుంది కూడా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారి దగ్గరే. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, పేతురు గారు ఎక్కడ మాట్లాడినా ప్రవచనాన్ని కోడ్ చేసి మాట్లాడతాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రములో ఉన్న లేఖనాలను ప్రియుల కోడ్ చేసి మాట్లాడతాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ప్రియులారా, యోహాను గారి దగ్గర నుండి నేర్చుకున్నవాడిగా మనం చూస్తున్నాం. అంటే అంత తెలియదు కానీ అంతో కొంత అతనికి తెలిసినట్లుగా లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో ఒక రోజున ఆంద్రేయ, పేతురు వాళ్ళ బృందం కలిసి వారికి దగ్గరలో ఉన్నటువంటి గలిలయ సముద్రానికి చేపలు పట్టడానికి వెళతారండి. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి ఎందుకంటే అప్పటికే వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఇంకా వారు దేవుని యొక్క సన్నిధానములో ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేని వారిగా వాళ్ళు కొనసాగుతున్నారు. ఎందుకంటే మనకు మత్తయి సువార్తలో చూస్తే ఒకసారి అది చూద్దాం. బైబిల్ గ్రంథములో 4వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చేపలు పట్టుకొని చేపల వ్యాపారం చేస్తూ చేపల వ్యాపారముతో వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తుండగా ఇప్పుడు యేసు ప్రభు సడన్గా అక్కడికి వచ్చి, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టి జాలరులుగా చేస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, చేపలను పట్టుకుంటే వ్యాపారం చేసుకుని అమ్ముకోవచ్చు, మనుషులను పట్టుకుంటే ఏమొస్తుంది? వీళ్ళు తొందరగా నమ్మేసి ఆయన్ని ఎలా వెంబడించారు? ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు, ఆ చేపల వ్యాపారంలో వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా కొనసాగుతున్నటువంటి సమయంలో మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ మీద కూడా వలేస్తారా? చేపలకేసినట్టు. మీరు ఆలోచించాలి. ఇక్కడ చేపలు పట్టుకుంటే లాభమా, మనుషులను పట్టుకుంటే లాభమా? అంతే కదా మరి. వాస్తవానికి చేపలు పట్టుకుంటే లాభం. ఒక ప్రియులారా, ఒక 50-100 కిలోలు చేపలు పడినాయి అంటే తీసుకెళ్ళి అమ్ముకుంటే వాటి వలన ఏమొస్తుంది? వాళ్ళకి లాభం. మనుషులను పట్టుకుంటే ఏమి లాభం వస్తుంది చెప్పండి? ఏవండి, అది నమ్మి వీళ్ళు వెంటనే ఎందుకు ప్రభువుని వెంబడించారు? సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు విడిచిపెట్టేశారు, ధోని విడిచిపెట్టేశారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నారు చెప్పండి? యేసు ప్రభుని వెంబడి. ఎందుకు? మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని అన్నందుకు. ప్రియులారా, ఇక్కడ క్లుప్తంగా రాశాడు కానీ మత్తయి గారు, లూకా సువార్తలో ఈ గలిలయ సముద్రం దగ్గర ఒక అద్భుతం చూశాడండి పేతురు. చూశాడు. రండి వాక్యంలోకి వెళదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఈ రెండు ఒకే సందర్భాలండి, వేరు సందర్భాలు కాదు. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము నుండి మనము చదువుకుందాం. చెప్పగా సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, మాకేమయూ దొరకలేదు, అయినను
నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మురుగునట్లు నింపిరి. సీమోను పేతురది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగున సీమోను కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువు. ఈ సంఘటన ఎంత అద్భుతమైన సంఘటన అండి. యేసు ప్రభు వారు ప్రియులరా దోణికి ఆయన వాక్యం బోధించిన తర్వాత, ఆ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దోణిను లోతుకు నడిపించు అని చెప్పటం, ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే కదా. అప్పుడు ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా మాకు పడలేదు అని అన్నాడు. ఎందుకంటే పేతురు గారు చేపలు పట్టడంలో ఆరితేరినవాడా, యేసుక్రీస్తు ఆరితేరినవాడా? పేతురే కదా. ఇప్పుడు చేపలు ఎప్పుడు పడతాయో, ఎక్కడ పడవో ఎవరికి తెలుసు? పైగా రాత్రంతా కూడా అక్కడే ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. కానీ ఏమి జరగలేదు, ఫలితం రాలేదు. యేసు ప్రభు వారు వచ్చి కుడి ప్రక్కన వలవేయి లోతుకు నడిపించనగానే రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట చొప్పున వేస్తున్నాము అని అన్నాడు. నీ మాట చొప్పున వేస్తున్నాము అని అన్నాడు. అన్న తర్వాత ప్రియులర వల వేశాడు, వల లాగలేకపోతున్నారు. కారణం ఏంటంటే విస్తారమైన చేపలు పడ్డాయి. పడిన తర్వాత యేసు ప్రభు దగ్గర మోకాళ్ళుని పేతురు గారు ఏమంటున్నాడు? ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ప్రభువా, నీ మాటను నేను సరైన విధానములు అర్థం చేసుకోలేకపోయాను. నువ్వేంటో నాకు అర్థం కాలేదు. నీ శక్తి ఏంటో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఈ రోజున నేను నీ మాట ప్రకారం వల వేసిన తర్వాత ఇన్ని విస్తారమైన చేపల, రాత్రంతా ప్రయాస పడని ఈ చేపలు ఇప్పుడు ఎలా వచ్చాయి? ఇప్పుడు వలలో ఎలా చిక్కాయి? అయ్యా, నువ్వు సామాన్యుడవు కాదు. నీవేమో పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడవు, నేనేమో పాపాత్ముడను. విడిచిపెట్టి వెళ్ళిపో, మా దగ్గర ఉండొద్దు అని వేడుకుంటుంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, మిమ్మల్ని మనుషులను పట్టేవారిగా నేను చేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారి దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, ప్రియులారా, వారు ఆయనను వెంబడించిరి. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెబుతాను ప్రియులారా. మీరు ఈ మాటలు చాలా తేలిగ్గా తీసుకుంటారేమో కానీ ఒక వల యొక్క ఖరీదెంతో తెలుసా మీకు? ఒక దోణి ఖరీదెంతో తెలుసా? మీరు వెళ్ళి అడగండి. ఈ మధ్య కాలంలో వైజాగ్ బీచ్లో ప్రియులారా ఓడలు కాలిపోయినాయి కదా, పేపర్లో కూడా వేశారు. వాళ్ళు చెబుతున్నారు ఒక్కొక్క వల ఒక్కొక్క దోణి 50 లక్షలు అవుతుందండి, 1 కోటి రూపాయలు అవుతుందండి, 2 కోట్లు అవుతాయండి అని చెబుతున్నారు వాళ్ళు. లక్షలలో ఉంటుందండి. ఏంటది? దోణి. వల ప్రియులారా అది కూడా లక్షల్లోనే ఉంటది. అంటే ఇప్పుడు యేసు ప్రభు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను రమ్మనగానే పేతురు సమస్తమును విడిచిపెట్టాడు అంటే లక్షలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏదో సామాన్యంగా చిన్నగా ఆలోచించుకోకండి. లక్షలు ప్రియులార విడిచిపెట్టి వెళ్ళాడు. అంతే కదా. ఇప్పుడు ప్రియులారా ఆనాటి రేటు ఆనాటికున్న, ఆనాడు ప్రియులార తక్కువ రేట్ అయినా ఇప్పుడు లక్షలతో సమానమే కదా. లక్షల ఆస్తిని విడిచిపెట్టాడు. లక్షల ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనంటే పేతురుకు ఉన్న సమర్పణ ఎంత గొప్పదో ఆలోచించండి.
పేతురు గారికి ఉన్న సమర్పణ ఎంత గొప్పదో ఆలోచించండి. అంత తొందరగా, అంత త్వరగా యేసు ప్రభు రమ్మనగానే ఆలోచించకుండా, ఇంటి దగ్గరికి వెళ్ళి భార్య పిల్లలతో మాట్లాడకుండా, లేకపోతే తన బంధువులతో మాట్లాడకుండా, తన ఇంటి వారితో మాట్లాడకుండా వెంటనే ఆయన్ని వెంబడించాడు అనంటే ఏంటి ఆయన సమర్పణ? ఈ రోజున చిన్న చిన్న పరిస్థితులకే మనం సేవ చేయడానికి వెళ్ళడం ఆగిపోతాం. చిన్న చిన్న పరిణామాలు మన ఇంటిలో చోటు చేసుకుంటే మనము ప్రియులారా దేవుని సువార్త విషయంలో వెనుకంజ వేస్తాం మనం. కానీ పేతురు గారు ఒక సమర్పణ కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. మరొక విషయం చెప్పనా? పేతురు గారు, యోహాను గారు, వీళ్ళిద్దరూ ఒక రోజున ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తిని ప్రియులారా బాగు చేశారండి. దాని వలన యూదుల మధ్యలో కలవరం వచ్చేసింది. కలవరం వచ్చేసి వీళ్ళని రకరకాలుగా మాట్లాడుతూ చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళను గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం ప్రియులారా 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. ఇది ఈ రోజున చదువు రాని వారికి బాగా ఉపయోగపడే పదం. ఏమంటున్నారంటే యేసు ప్రభు శిష్యులకి వాళ్ళకి ఏమన్నా విద్య ఉందా, వాళ్ళు ఏమన్నా చదువుకున్నారా, వాళ్ళు విద్య లేని పామరులు కదా అని అంటున్నారు. మీరు విద్య లేని పామరులు అనగానే అసలు చదువుకోని వాళ్ళు అనుకోకండి. విద్య లేని పామరులు అనగానే చదువు లేని వాళ్ళు అనుకోకండి. విద్య లేని పామరుడే అయితే పత్రికలు ఎట్లా రాస్తాడండి? 2 పత్రికలు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఆ పత్రికలు ఎలా రాస్తాడు? ఇక్కడ విద్య అనగానే సామాన్యమైనటువంటి విద్య చదివాడు కానీ రబ్బీలు చదివే విద్య చదవలేదు. ఎందుకంటే యూదులలో రబ్బీలు చదివే చదువు వేరు. రబ్బీలంటే బోధకులు చదివే చదువు వేరండి. యేసు ప్రభును కూడా అనుకున్నారు కదండి ఆ రోజు. యేసు ప్రభు కూడా మందిరంలో బోధిస్తుంటే ఏమన్నారు? విద్య లేని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడ నుండి వచ్చింది అన్నారు యేసు ప్రభుని. ఆయనంటే తీసేయండి, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు, ఆయన తీసేయండి. ప్రియులారా, వీళ్ళు విద్య లేని పామరులను కానీ విద్య లేని వాళ్ళు అనుకోకండి, అసలు చదువు రాదనుకోకండి. రబ్బీ చదువుకున్న చదువు చదవలేదు వీళ్ళు, బోధకులు చదవలేదు వీళ్ళు. చదవకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారు? బోధకులు చదవకుండానే బోధకులకే దేవుని సంగతులను చెబుతున్నారు. అందుకని ఆ మాట వాడారు వాళ్ళు. అందుకే అక్కడ పుట్నూట్లు ఏముంది చూడండి, విద్య లేని పామరులు అనే దగ్గర పుట్నూట్లో 2 ఎక్కడ ఏమనుంది? సామాన్యులు అని ఉంది. అంటే విద్య లేని వాళ్ళని కాదు, సామాన్యమైనటువంటి చదువు చదివారు కానీ ఆనాటి దినాలలో రబ్బీలు చదివే చదువు చదవలేదని అర్థం. ఇవి దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనము ప్రియులారా ఆలోచించవలసిన విషయాలు. ఈ విధమైనటువంటి రీతిలో పేతురు యొక్క జీవితాన్ని ప్రియులారా మనము చూచినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విధానములో పేతురు యొక్క జీవితం ప్రభు యొక్క పిలుపుకు లోబడి సమర్పణ కలిగిన వాడై సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చిన పేతురు సేవలోనికి వచ్చి దేవుని పరిచర్య చేసిన తర్వాత అంతకంటే ఏమైనా ఎక్కువ సంపాదించుకున్నాడా? చెప్పండి, ఏమన్నా సంపాదించుకున్నాడా? ఏమండి, ఒక పేతురే కాదులేండి, మిగిలిన వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. పేతురు గారు సేవలోనికి వచ్చాడు. సీనియర్ మోస్ట్ కదా, బోధకుల్లో పేరు పొందిన వాడు కదా. ఇటువంటి వాడు ఏం సంపాదించుకున్నాడు? ఏమీ సంపాదన లేదు, లోక సంపాదన. కానీ రోషము కలిగిన సేవకుడిగా బ్రతికాడు. ఈ రోజున
చాలాసార్లు చాలా మందిని చూస్తున్నప్పుడు ప్రియులారా, డబ్బు కోసమే దేవుని పరిచర్యకు వచ్చినట్లుగా, దేవుని పరిచర్య చేస్తేనే డబ్బు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అలా అనుకుంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా, ఆఫీసర్లు కూడా లోకములో ఉన్న వాళ్ళకంటే గొప్ప ధనవంతులుగా ఉన్నారు. మరి మనం కూడా అలా చేద్దామా? ధనాన్ని బట్టి ఎప్పుడు అతిశయించకండి. మీరు ధనాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోకండి. మీరు ఏదో డబ్బును సంపాదించుకుని మనం కూడా ఒక పెద్ద బిల్డింగ్లు కట్టేసేయాలి అనుకోకండి. మీరు దేవుడు ఎవరికి ఇవ్వవలసిన పరిచర్య విధానం వాళ్ళకే ఇస్తాడు తప్ప ఒకళ్ళది మరొకడికి ఇవ్వటానికి ఇష్టపడడు. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. పేతురు గారి జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాడు. ఒక సందర్భంలో అడిగాడు కూడా, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టుకొచ్చాం, ఏంటి మాకు లాభం అంటే, పరలోకంలో ఉందయ్యా 100 రెట్లు అన్నాడు. చదువుకుందాం, వాటిని గురించి కూడా మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఈ విధంగా సమర్పణతో వచ్చినటువంటి పేతురు జీవితంలో పడిలేస్తున్న అనుభవాలు కనబడుతున్నాయి. సమర్పణతో వచ్చినటువంటి పేతురు యొక్క జీవితంలో పడిలేస్తున్న అనుభవాలు. కారణం ఏంటంటే తొందరపాటు ఎక్కువ మన పేతురు గారికి, మనకలాగా. ఏ విషయంలోనైనా యేసు ప్రభువు ప్రశ్న అడగాలంటే శిష్యులందరూ కూర్చొని ప్రశ్న అడగాలనుకో, పేతురు గారు నెట్టేవాళ్ళు ముందు. నువ్వెళ్ళు అడుగు పేతురు. ఎందుకంటే ఏది అడగాలన్నా, అది తప్ప ఒప్ప, ఏది అడగాలన్నా ఎవరు వస్తారు ముందుకి? పేతురు గారే. ఇక మిగిలిన శిష్యులు ఎవరు అంత తొందరగా ముందుకు రాలేదు. చూడండి, మీరు బైబిల్లో ఆలోచించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒకేసారి 2 మాటలు అనిపించుకుంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి 17వ వచనం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. 23వ వచనం చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, ఏమిటి పైన ఏమన్నాడు? ధన్యుడవు అని అన్నాడు. కింద ఏమన్నాడు? ఏంటి ఆ ఉన్న వచనాలన్నీ ఎక్కడ? సమయం ఎంత? కొద్ది సమయంలోనే ధన్యుడు అని అనిపించుకున్నాడు, మళ్ళీ కొద్ది సమయంలోనే సాతానా అని అనిపించుకున్నాడు. అదే ఆయనలో ఉన్న తొందరపాటు. ఎందుకంటే పైన చెప్పిన మాట అద్భుతమైన మాట అండి. శిష్యులు ఎవ్వరు ముందుకు రాలేదు, పేతురు గారు ఒక్కడే ముందుకొచ్చి చెప్పిన మాట, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని అంటే, అయ్యా నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని అన్నాడు. అనగానే యేసుప్రభు అన్నాడు, పేతురు ఈ సంగతి నీకు దేవుడు నా తండ్రే బయలుపరిచాడు కానీ ఇది నీ వలన అయ్యే పని కాదు. తండ్రి యొద్ద నుండి ఒక సమాధానం పేతురు గారు పొందుకోగలిగాడు అని అంటే, పేతురు గారు ఎట్టివాడైతే ఆ సమాధానం పరలోకమందున్న దేవుడు పేతురు గారికి ఇస్తాడు. మీరు ఆలోచించండి సార్, ఆలోచించండి ప్రియులారా. ఎటువంటి వాడైతే పేతురు గారికి ఆ స్థాయిని లేక ఆ యొక్క బిరుదును యేసు ప్రభు ఇస్తాడు. నీవు పరలోకమందున్న నా తండ్రి చెప్పగా తెలుసుకున్నావు నువ్వు అంటే, పేతురు గారు ప్రతి సంగతిని పరలోకమందున్నటువంటి తండ్రి యొద్ద నుండి పొందుకునే ఒక స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అప్పుడు ధన్యుడు అనిపించుకున్నాడు. అన్న తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, వారు నన్ను చంపుతారు, సమాధి చేయబడతాను, 3వ దినాన నేను తిరిగి లేస్తాను, నన్ను సిలువేస్తారు అని సిలువ మాటలు చెబుతున్నాడు. సిలువ వర్తమానం చెప్పేసరికి ప్రియులారా, పేతురు గారు గబాలను వెళ్ళిపోయి యేసు ప్రభు చేపట్టుకుని, ఊరుకో ప్రభు, ఏంటా మాటలు?
నీకు సిలువేయటం ఏంటి? నేను లేనా? అవసరమైతే నా ప్రాణాన్ని అడ్డుపెట్టి అయినా నిన్ను తప్పిస్తా అంటున్నాడు. చూడండి అక్కడ వాక్య భాగములు ప్రియులారా, లేఖనాలలో 21వ వచనం నుండి చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడనూ కలగదని. ఎవరిని గద్దిస్తున్నాడు? ఎవరిని గద్దిస్తున్నారు? గద్దిస్తున్నాడట ప్రభువుని పట్టుకొని, చెయ్యి పట్టుకొని. మళ్ళీ మామూలు కాదు. ఆయనేమో అసలు వచ్చిందందుకు కదా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకు? మనుషుల చేత అప్పగించబడి, మనుషుల చేత హింస పొంది, మనుషుల కొరకు చనిపోయి, సమాధి చేయబడి, 3వ దినాన్న తిరిగి లేచి లోకానికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఆ సంగతి చెబుతున్నాడు ఇక్కడ. ఆ సంగతి చెబుతుంటే మిగిలిన వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. ఊరుకోవచ్చు. ఈయన కూడా అందరూ మౌనంగానే ఉన్నారు కదండి. ఈయన ఊరుకోవచ్చుగా, ఊరుకోలా. ఆయన చెబుతూ ఉన్నాడు, మాటలా ఆయన ముగించలేదు. గబాలను చేపట్టేసుకున్నాడు. చేయబట్టుకుని, ఏంటి ప్రభు నువ్వు మాట్లాడేది? అది నీకు దూరమగును గాక అని అన్నాడు. అది దూరమైతే మానవుల పరిస్థితి ఏంటి? అది దూరమైతే లోకపు పరిస్థితి ఏంటి? అసలు ఆయన వచ్చింది అందుకు, మానవులకు రక్షణ ఇవ్వటానికి, మానవులకు విమోచన ఇవ్వటానికి, మానవులను పాపముల నుండి విమోచించి పరలోకం చేర్చటానికి కదా ఆయన వచ్చింది. ఆ కార్యం వద్దంటాడేంటి పేతురు గారు? అది నీకు దూరమగును గాకని చెయ్యి పట్టుకొని మరీ గద్దిస్తున్నాడు యేసు ప్రభువుని. మనకేమనిపిస్తుందండి? పేతురు గారికి ప్రభు అంటే ఎంత ప్రేమో అనిపిస్తుంది కదా. ప్రియులారా, జరగవలసినటువంటివి లేఖనానుసారంగా జరగాలి. వాటిని అడ్డుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్పవాడైనా దేవుడు సహించడు. అందుకే లేఖనాలను మనము ప్రకటించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. మన ఇష్టం వచ్చినట్లు ప్రకటిస్తే ఆయన నిన్ను కూడా సాతాన అంటాడు. ఎలా పడితే అలా నా నోటికి వచ్చింది నేను వాగేస్తాను. 1 గంట సేపు కథలు చెప్పి ఎలాగో మిళితం చేసేసి ప్రజలు నవ్వించి కవ్వించేసి ప్రజలను ఆ 1 గంట సేపు నా ఒరవడిలో ఉంచుకుంటే బాగుంటది అని అనుకుని నీవు ప్రజల మధ్యలో ఆ 1 గంట సేపు ఎలా కాలం గడపాలని ప్రయత్నం చేసి దేవుని మాటలు తప్పుగా పలికితే నేనైనా నువ్వైనా ఆయన దృష్టిలో సాతానుగా మిగిలిపోతాం. ఏమనుకుంటున్నారండి దేవుని మాటలంటే? చందమామ పుస్తకాలలో చదివే చందమామ కథలు అనుకున్నారా? నవల లాంటి పుస్తకాలు అనుకున్నారా? న్యూస్ పేపర్ అనుకున్నారా? ఏం పర్వాలేదు, వేలాది మంది వచ్చేస్తున్నారు, లక్షలాది మంది వచ్చేస్తున్నారు అని అనుకుంటున్నావేమో. కానీ ఎంతో మంది రావచ్చు, రేపు నిలబడినప్పుడు తప్పలేవో గురుగులేవో మంచివేవో తేలతాయి. అప్పటిదాకా మౌనంగా ఉంటాడు. నువ్వేం చేసినా నిన్నేమనడు ఆయన, ఏమనడు. నువ్వేం చేసినా ఏమనడు ఆయన, మౌనంగా ఉంటాడు. నువ్వు ఆయనకు వ్యతిరేకమైన మాటలు చెప్పినా, నువ్వు వ్యతిరేకమైన పదాలు చెప్పినా, ఎన్ని రీతులుగా నీవు వ్యతిరేకమైన బోధలు చేసినా, భిన్నమైన బోధలు చేసినా మౌనంగానే ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు గోధుమలను గూర్చిన కథ చెబుతూ, ఆ ప్రియులరా ఉపమానం చెబుతూ ఒక మాట చెప్పాడు. మనము గోధుమలను విత్తుతున్నామని గోధుమలు విత్తినప్పుడు ఆ గోధుమలు విత్తిన స్థలములో గురుగులు కూడా వచ్చాయి. ఎవరి మధ్యలో ఎవరిని గురుగులు వచ్చి? గోధుమల మధ్యలో. చదువుతారా? చూడండి, మత్తయి సువార్త పేపర్ ఇట్లా తిరిగేయండి సరిపోద్ది. 13వ అధ్యాయము దేవుని వాక్యములో 24వ వచనం చదవండి. 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాడు. అంటే గోధుమల మధ్యలో గురుగులు కూడా ఉన్నాయా?
ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది సేవకులు ఉన్నాం. మనమందరం ఎవరికి వాళ్ళం ఏమనుకుంటున్నామంటే నేను గురుగుని అనుకుంటున్నాం. నువ్వు గురుగువో గోధుమవో ప్రియురా, నేను గోధుమని అనుకుంటున్నావు నువ్వు. మనం అనుకుంటున్నావు నేను గోధుమని అని. కానీ మనము గోధుమలమో గురుగులమో తేలే రోజు ఒకటి రాబోతుంది. ఏమండి, నేను సంఘాన్ని నడిపించట్లేదా? నేను ప్రార్థన చేయట్లేదా? నేను బోధ చేయట్లేదా? ఎంతమంది దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తున్నాను అని అనుకోవచ్చు నువ్వు. మనం అలా అనుకోవచ్చు. కానీ మన మాట వాక్యానుసారమైనదా? మన మాట ప్రజలను రక్షించేదా? మన మాట ప్రజలను పరలోకానికి చేర్చేదా కాదా అని మనము ఆలోచించకుండా మనము ఏది పడితే అది ప్రజల మధ్యకు తీసుకుని వెళితే ఒక రోజు రాబోతుంది, ఏరి పారేస్తాడు వీళ్ళందరినీ. అదే అక్కడ వాళ్ళు అంటారు, ప్రభువా ఇదేంటి మనం ఇత్తింది గోధుమలు కదా, గురుగులు వచ్చి పడ్డాయి ఏంటి? మేము వెళ్ళి ఆ గోధుమల మధ్యలో ఉన్న గురుగులు తీసేస్తాం ప్రభు అని అంటారు వాళ్ళు. ప్రభు అంటాడు, వద్దు, గోధుమలతో పాటు గురుగులను కూడా ఏం కానివ్వండి, పెరగనియండి. ఒక రోజు వస్తుంది ఆ రెండింటిని వేరు చేసే రోజు. చూడండి అక్కడ వాక్య భాగంలో చదవండి ఒక్కసారి 15వ వచనం. అందుకు పేతురు క్షమించండి, చదవండి 26వ వచనం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. ఒక రోజు వస్తుంది, ఏ కాలం అది? కోతకాలం. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెబుతా. వద్దు, పెరగనివ్వండి. ఇప్పుడు లోకములో సార్వత్రిక సంఘం అనుకుంటున్నటువంటి క్రీస్తు సంఘములో, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో కేవలము గోధుమలే ఉన్నాయి అనుకుంటున్నారా? ఏమన్నాయి? గురుగులు కూడా ఉన్నాయి. ఎవరిత్తినవి? శత్రువు సాతానుడు విత్తిన విత్తనాలు. అందుకే భిన్నమైన బోధలు వచ్చేసాయి ఈరోజు. అందుకే అబద్ధ బోధలు ఎక్కువ వచ్చేసాయి. ప్రజలు అంత తొందరగా వాటిని నమ్ముతుంది అదే కదా. మరి ఎందుకు దేవుడు వాళ్ళందరూ ఒకసారి నాశనం చేసేయచ్చుగా? మంచోళ్ళ నుంచి అలా ఉంచడు. టైం ఉంది, దానికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి సమయము కలదు అని ప్రసంగి గ్రంథాలు అన్నాడా? ప్రతిదానికి సమయం ఉంది. కోత కోయటానికి, కూర్చటానికి, కౌగలించుకొనుటకు, ప్రేమించుటకు, నవ్వుటకు, ప్రతిదానికి ఏముందన్నాడు? సమయం ఉంది. ప్రియమైన దైవజనులారా, మనందరి జీవితాలు పైకి మంచిగా కనిపించొచ్చేమో, భక్తి చేస్తున్నట్లుగా కనిపించొచ్చేమో, దేవుని కొరకు బ్రతుకుతున్నట్లుగా కనిపించొచ్చేమో, ఒక రోజు వేరు చేసే రోజు రాబోతుంది. ప్రియులారా, చెత్త, పొట్టు అగ్నిలోనికి వెళ్ళిపోయే స్థితి రాబోతుంది కదా. అందుకే పౌలు గారు అంటాడు, కొంతమంది కర్ర మీద కడుతున్నారట, కొంతమంది గడ్డి మీద కడుతున్నారట. పునాది ప్రియులార క్రీస్తు అనే పునాది వేయబడితే కొంతమంది గడ్డి, కొయ్యకాలు, ప్రియులార ఆ వెండి, బంగారము, వెలగల రాళ్ల మీద రకరకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి కదండి. కట్టడాలు ఉన్నాయి. ఒకరోజు అగ్ని రాబోతుందన్నాడు. వచ్చినప్పుడు అన్నీ ప్రియులారా ప్రభు తన యొక్క కొట్టులో చేర్చుకోడు, అందరినీ తీసుకెళ్ళిపోడు. నేను రక్షణ పొందేశాను కదా పర్వాలేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా పర్వాలేదని నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే ప్రియులార పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? అగ్ని వచ్చి ప్రియులార తీర్పు తీర్చగా ఆ తీర్పులో నిలబడినటువంటి వారే పరలోకానికి వెళతారు.
ఏమనుకుంటున్నామండి? భక్తి చేయటం అంటే, వాక్యం చదవటం అంటే ఏముందలండి, 4 మాటలు చదివేసి నిలబడి 1 గంట సేపు ప్రజలకు చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నావేమో. గురుగులు కూడా పెరుగుతున్నాయి. గురుగులు కూడా పెరుగుతున్నాయి గోధుమల మధ్యలో. ఒకరోజు రాబోతుంది, ప్రభువు రెండిటిని వేరు చేయబోతున్నాడు. మన సేవ గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉండబోతుందా? నిలిచి ఉండే కొట్టులోనికి వెళ్ళే గోధుమల వలె ఉండబోతుందా? భయంతో సేవ చేయాలి కదండి మనం. భయభక్తులతో సేవ చేయాలి కదండి మనం. ఆలోచించండి ప్రియులారా. పేతురు గారు ఒక్క చిన్న మాట అన్నందుకు, ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు. కొంచెం తొందరపాటు ఎక్కువ కదా అన్నాడు. అంత మాత్రాన ప్రభు అన్నాడు, సాతానా వెనుకకు పొమ్ము అన్నాడు. ఇప్పుడు పేతురు సాతానా? పేతురు సాతానా? ప్రియులారా, సాతాను యొక్క విధానమును అపవాది వెంటనే వచ్చి పరలోకపు సంగతులు తెలుసుకున్నటువంటి పేతురు యొక్క హృదయాన్ని మనుషుల సంగతుల వైపు మలిచేసింది. అక్కడ అదే అంటాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఎందుకు ఆ మాట ప్రభు అన్నాడు 23వ వచనము నుండి చదువుకుందాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో ఏవండి పైన ఏమన్నాడు? ఈ సంగతి పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు, నువ్వు ధన్యుడవు బర్యో అని అన్నాడు కదా. ధన్యుడు అన్నాడు. ఎక్కడేమంటున్నాడు? నీవు దేవుని సంగతులను ఆలోచించక మనుషుల సంగతులను ఏం చేశావు? తలంచుచున్నావు. ఏమండి, ఒక క్షణంలో మార్చేశాడు చూసారా? ఒక క్షణంలో మారిపోయింది చూసారా జీవితం? ఒక క్షణంలో ప్రక్కకెళ్ళిపోయింది చూసారా జీవితం? ఇప్పుడు నేను ప్రియులారా ప్రశ్న వేస్తాను. అంత గొప్ప స్థితి కలిగినటువంటి సాతానుని తప్పుత్రోవ పట్టించిన సాతానుడు ఆఫ్టర్ మనమెంత? ఏమండి, వాక్యములో ఓనమాలు తెలియనటువంటి మనమెంత? ప్రియులారా, భయంతో బ్రతుకుతూ సేవ చేయాలండి. నేనేమైపోతాను, నా సేవ ఏమైపోతుందో, నేను పరలోకానికి వెళతానా, నేను సంపాదించిన ఈ ప్రజలు పరలోకానికి వెళతారా, ఆ బోధలోనే ఉన్నానా, గోధుమలను నేను సంపాదించుకుంటున్నానా, గురుగులను నేను ఏర్పాటు చేస్తున్నానా? ఆలోచించాలి ప్రియులారా. పేతురు ఒడిదుడుకుల జీవితం అది మాత్రమే కాదండి. యేసు ప్రభువుని సిలువ వేసే సమయంలో ప్రియులారా ఒక మాట అంటాడు కదా, ఒకసారి చూడండి. దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే ప్రియులారా, వ్రాయబడినటువంటి విషయాలను మనము ఆలోచన చేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయం ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అంటే వీటన్నిటి నుండి పేతురు గారు ఎలా రియలైజ్ అయ్యాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. 28వ అధ్యాయం వాక్యములు, 26వ అధ్యాయం 26వ అధ్యాయం వాక్యములు మనము చూస్తే ప్రియులారా, వ్రాయబడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. 73వ వచనము నుండి చదవండి. ఆ మనుషుణ్ణి నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కుయకమునుపు నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి, అంటవెందుకు
యేసు ప్రభు చేత ఆ మాటలు అనిపించుకోవటం ఎందుకు? చెప్పానుగా తొందరపాటు ఎక్కువని మన పేతురు గారికి. ప్రియులారా, యేసు ప్రభు వారు శిష్యుల మధ్యలో కూర్చుని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒకరోజు రాబోతుంది, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, ఒక్కడ కూడా నా దగ్గర ఉండడు, అన్నీ పారిపోతారు, అందరు పారిపోతారు అని అంటే, అప్పుడు పేతురు గారు ఏమన్నాడు చూడండి. 26వ అధ్యాయము దేవుని వాక్యములో 31వ వచనం చదవండి. 31వ వచనమండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు చూడండి, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ. ప్రభువా, ఏమనుకున్నావు అసలు నన్ను గురించి? నా టాలెంట్ అనుకున్నావేంటి ప్రభువా అన్నట్టుగా ఉంది కదా పేతురు గారి జీవిత విధానం. నన్ను గూర్చి మీరందరూ అభ్యంతర పడతారు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు అని ప్రభు చెప్పాడు. అందరూ మౌనంగానే ఉన్నారుగా? అందరూ మౌనంగానే ఉన్నారా? ఏంటండి చెప్పరు? మౌనంగానే ఉన్నారు. ఈయన చూడండి తొందరపడి మాట్లాడుతున్నాడు. అందరూ మౌనంగానే ఉన్నారు. ఆ మాట మాట్లాడేటప్పుడు అందరూ మౌనంగానే ఉన్నారు. ఈయనేమంటున్నాడంటే, ప్రభువా, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా అసలు నా ప్రాణం పోయిన ప్రభు నేను అభ్యంతరపడి నేనున్నానుగా ప్రభువా. చూసారా, పేతురు గారి యొక్క జీవిత విధానంలో, ఆ మొదటి ప్రియుల ప్రయాణంలో, ఆ మొదటి యొక్క జీవిత విధానంలో పడుతూ లేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? అవును, అలా కనబడటానికి కారణం ఉందండి. కాబట్టి నేను కూడా అట్లాగే పడుతూ లేస్తాను అనటానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఆయన అలా అవటానికి కారణం ఉంది అక్కడ, తర్వాత చెబుతారు నేను. ప్రియులారు, ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే పేతురు గారు మాట్లాడుతూ అందరు అభ్యంతర పడినను నేను అభ్యంతర పడను అని చెబితే యేసు ప్రభు అన్నాడు, అసలు అభ్యంతర పడేదే నువ్వు నాయనా, అభ్యంతర పడేదే నువ్వు. ఈ రాత్రే, ఎప్పుడో కాదు, ఈ రాత్రి 34వ వచనం. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు. కోడి కుయ్యక మునిపే నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు. ఒకసారి కాదు, కోడి కూసే లోపల చెబుతావు. ప్రియులారా, అదేంటి ప్రభువా అట్లా మాట్లాడతారేంటి? నేను నిన్ను వెంబడిస్తున్నాను కదా, నీతోనే ఉన్నాను కదా, నీతోనే తిరుగుతున్నాను కదా, నీ మధ్యలోనే కదా, నేను ఎటువంటి రీతిలో ఉన్నానో నీకు తెలుసు కదా ప్రభువా. అటువంటి నా జీవితం అభ్యంతర పడటం ఏంటయ్యా? నేను ఎటువంటి వాడిని నీకు తెలుసుగా. నువ్వు నన్ను పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి, దోనెను వలలు విడిచిపెట్టి నేను నిన్ను వెంబడించాను. అటువంటి నేను అభ్యంతర పడటం ఏంటి? పడతావయ్యా? పడ్డాడా లేదా? పడ్డాడు. ప్రియులారా, అభ్యంతర పడ్డాడు. మొదటిసారి ఆయన్ని కనుగొన్నటువంటి వ్యక్తి, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అనంటే, నేను కాను అని అన్నాడు. మళ్ళీ రెండవసారి అడిగితే, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. మూడవసారి అయితే అసలు ఒట్టు పెట్టుకోవటానికి వెళ్ళిపోయాడు. స్టేజీలు ఎట్లా వెళ్ళిపోయినాయి చూడండి మీరు ఒకసారి. మొదటిసారి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడండి. రెండవసారి అసలు ఆయన్ని నేను ఎరగనన్నాడండి. మూడవసారి అయితే ఒట్టు. స్థాయి ఎలా పెరిగిపోయిందో చూడండి. అభ్యంతర పడను అన్నవాడు ప్రియులారా ఏ స్థాయికి దిగజారిపోయాడో మీరు ఒకసారి ఆలోచించండి. సేవా జీవితములో ఇవన్నీ ఆలోచించుకుంటూ బ్రతకాలి. మనం వీటన్నిటిని పరిశీలన చేసుకుంటూ బ్రతకాలి. సేవా విధానం అంటే ఏదోలే చేస్తున్నాను అన్నట్లుగా బ్రతకకూడదు మనం. ప్రియులారా, మూడవసారి ఎప్పుడైతే ఒట్టు పెట్టుకోవటానికి అతడు ప్రియులారా నిలబడ్డాడో, వెంటనే కోడి కూసింది. యేసు పేతురు వైపు తిరిగి చూచాడు. ఆయన చెప్పిన మాటను జ్ఞాపకానికి తెచ్చుకొని వెలుపలికి పోయి
సంతాపపడ్డాడు. ఈ రీతిగా పేతురు గారి యొక్క జీవిత విధానములో పిలువబడిన తరువాత అతడు ప్రియులారా ఆ రీతిగా ఇదిగో ఒడిదుడుకుల మధ్యలో నేర్చుకుంటూ జీవితములో మార్పులు చేసుకుంటూ తన బ్రతుకును ప్రియులారా దేవుని దగ్గర ఒక స్థిరముగా నిలుపుకున్న తరువాత అతని స్థితి ఏంటో ఒక్కసారి మనం రెండవ భాగములో చెప్పుకుందాం. మధ్యాహ్నం కూడికలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సేవకులుగా మేము ఇక్కడ కూడి ఉన్నాము నాయన. సేవకులమైన మాకు మరీ కఠినమైన తీర్పు ఉందని మేము ఎరిగి, ఎవరో చేస్తున్నారు వాళ్ళు చేసినట్లుగా నేను చేస్తాను, ఎవరో జరిగిస్తున్నట్లుగా నేను జరిగిస్తున్నాను అని కాకుండా, వాక్యము ఏ విధంగా ప్రభా నీ పరిచర్యలో ముందుకు కొనసాగమంటుందో ఆ రీతిగా కొనసాగుటకు సహాయము చేయండి. పేతురు దగ్గర లేఖనాలు తన చేతిలో సంపూర్ణంగా లేవు, కానీ నీ లేఖనాలు సంపూర్ణంగా మా చేతిలో పెట్టావు తండ్రి. 66 పుస్తకాల యొక్క సమ్మేళనంలో మా కొరకు ఏమైతే అవసరమయ్యున్నవో అవన్నీ ఇచ్చారు తండ్రి. మేము గుర్తించి మేమెక్కడ తొందరపడుతున్నాం, ఎక్కడ మా జీవితాలలో గురుగు లాంటి స్వభావం చోటు చేసుకుంటుంది, ఎక్కడ మా బ్రతుకులలో పరిశీలన లేని సేవ చేస్తున్నాం, పరిశుద్ధత లేని సేవ చేస్తున్నాం. ఒక్కసారి మమ్ములను మేము ప్రభు పరిశీలించుకొని సరి అయిన విధానములో సేవ చేయనట్లు మమ్ములను మీరు బలపరచండి నాయన. మీ జ్ఞానముతో నింపండి నాయన. నీ ప్రణాళికలో మమ్ములను ప్రభు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నేను సంపాదించుకుంటున్నాను అనే విధానంలో కాకుండా, సమస్తాన్ని విడిచిపెట్టి నీ పాదాల మీద పడినటువంటి మేము నీ కొరకు ప్రాణమైన అర్పించటానికి, అవసరమైతే హతసాక్షులుగానైనా మారటానికి నీ చిత్తానుసారముగా మీరు మమ్మల్ని నడిపించండి. బ్రతుకు తెరువు కోసం కాక, బ్రతుకులను మార్చి ప్రజలను యొద్దకు నడిపించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ మొదటి భాగములో మీరుండి మాతో మాట్లాడారు. తిరిగి మరలా ప్రభువా మధ్యాహ్న సెషన్లో కూడా మిగిలినటువంటి మాటలు మేము విని మా ఆధ్యాత్మికమైన జీవితములో బలవంతులుగా మేము ఇక్కడ నుండి సాగి వెళ్ళటానికి కృప చూపమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.